ఓకే. శివ గారు, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఈ బంగాళాఖాతంలో అల్పపీడనాలు రాకుండా ఈ ఎల్నినో ఎలా అడ్డుపడుతుంది అసలు మీరు మాకు డీటెయిల్గా చెప్పగలుగుతారా? ఇది ఒక ఐఓడి అనుకోండి, ఇండియన్ ఓషన్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ అమెరికా, సౌత్ అమెరికా అనుకుంటే ఇది ఈక్వేటర్ అన్నారు కదా. సో ఇక్కడ జరిగేటటువంటి ఎల్నినో అనే ఫినామినా ఇండియన్ ఓషన్లో జరిగేటటువంటి ఫినామినాస్ని అండ్ ఇండియన్ మాన్సూన్ సిస్టమ్ని ఎలా డెఫిషియేట్ చేస్తుంది అనేది చూస్తే మనం, నేను ఇందాక చెప్పినట్టు సమ్మర్ టైంకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే హీట్లో ఉంటారు, ఎక్కువ ఉష్ణం అనే ఈ ఇండియన్ భూభాగం అంతా కూడా చాలా వేడిగా ఉంటుందన్నమాట. దాన్ని లో ప్రెజర్ సిస్టమ్ అంటారు, అల్పపీడన ప్రాంతం అంటాం. మార్చ్, మే ఆ టైం వచ్చేటప్పటికి చాలా హీట్ అయ్యి ఇండియన్ ల్యాండ్ అంతా కూడా చాలా హీట్గా ఉంటుంది. దానివల్ల ఇదంతా కూడా నార్త్ వెస్ట్ నుంచి సౌత్ ఈస్ట్ సెక్టర్ అంతా కూడా అల్పపీడన భాగం కింద ఏర్పడుతుంది. అట్ ద సేమ్ టైంలో ఈ హిందూ మహాసముద్రం, ఇదేమో హిందూ మహాసముద్రం ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఇదంతా పసిఫిక్ అనుకోండి. పసిఫిక్ మహాసముద్రం అయితే ఇది ఇండియన్ ఓషన్. ఓకే, అయితే ఇక్కడ మ్యాస్క్రిన్ హై అంటారు. ఎప్పుడైనా కానీ ఇదంతా ఒక కనెక్టివిటీ అనమాట. టెంపరేచర్స్లోని వ్యత్యాసాల వల్ల గాలిలోని మూమెంట్, దానివల్ల మనకి ఎప్పుడైనా వార్మ్ టెంపరేచర్స్ ఉన్నాయనుకోండి, అధిక ఉష్ణోగ్రతలు ఉంటే దానివల్ల అల్పపీడనం ఏర్పడుతుంది. అల్పపీడనం ఏర్పడినప్పుడు గాలులు ఎప్పుడు కూడా ఆల్వేజ్ అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతంకి వేస్తాయి. అదే ఎలా అంటే సింపుల్గా చెప్పాలంటే నీరు ఎత్తు నుంచి పల్లంకి ఎలా వెళ్తుందో అలాగే గాలి ఎప్పుడు కూడా అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతంకి వెళ్తాయి. దిస్ ఇస్ జనరల్ థంబ్ రూల్. సో మాన్సూన్ టైంకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇండియన్ భూభాగం అంతా కూడా వేడిగా ఉంటుంది అనమాట. ఓషన్ పార్ట్ వచ్చేటప్పటికి ముఖ్యంగా 30 డిగ్రీల సౌత్ నుంచి 50 డిగ్రీ సౌత్ వరకు కూడా ఇండియన్ అంతా కూడా ఇదంతా ఒక పెద్ద అధిక పీడన ప్రాంతం అనమాట. అందువల్ల ఏమవుతుందంటే మాన్సూన్ టైంలో ఎల్నినో లేదనుకోండి, కాసేపు ఏమవుతుందంటే ఇండియన్ భూభాగం అంతా కూడా అల్పపీడన ప్రాంతం, ఇది అల్పపీడనం అండ్ ఇది అధిక పీడన ప్రాంతం జనరల్గా. సో మనకి ఇక్కడ నార్మల్ టైంలో ఏమవుతుందంటే పసిఫిక్ మహాసముద్రంలో తూర్పు అటు సైడ్ ఏమవుతుందంటే మనకి రెగ్యులర్ నార్మల్ కండిషన్లో కూడా ఇక్కడ మనకి అల్పపీడన ప్రాంతం ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ గాలులు అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతం వరకు వస్తాయన్నమాట. సో ఈ వచ్చే క్రమంలో ఏమవుతుంది, ఈ సముద్రం నుంచి వస్తున్నాయి కాబట్టి గాలులు సముద్రం నుంచి తేమను తీసుకుని వచ్చి మన ఇండియన్ భూభాగంలో వర్షం రూపంలో పడతాయి అనమాట. ఎందుకంటే అల్పపీడనం దగ్గర ఏమవుతుందంటే అల్పపీడనం దగ్గర ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి, తద్వారా గాలులు పైకి వెళ్తాయి, తద్వారా కండెన్స్ అయ్యి రెయిన్ఫాల్ వస్తుంది. ఈ నార్మల్ టైంలో ఇక్కడ అల్పపీడనం ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇండియన్ అంటే భారత భూభాగంలో ఉన్న అల్పపీడన ప్రాంతంకి ఇది ఒక సపోర్టివ్ చైన్ కింద. సో అధిక పీడనం నుంచి గాలుల్ని మాయిశ్చర్తో నిన్న గాలిని లాగడానికి సపోర్టివ్గా ఉంటుంది. ఎప్పుడైతే పసిఫిక్ ఓషన్లో మనం ఎల్నినో వస్తుంది అంటున్నామో ఈ అల్పపీడన ప్రాంతం బలహీనపడిపోయి టువర్డ్స్ ఇందాక సార్ చెప్పినట్టు అధిక పీడన ప్రాంతం వైపు వెళ్ళిపోతుంది. అల్పపీడన ప్రాంతం అంటే పెరు, సౌత్ అమెరికా దగ్గర ప్రాంతంలో జనరల్గా అయితే అధిక పీడన ప్రాంతం ఉంటుంది. అధిక పీడన ప్రాంతంలో గాలి పైకి లేచి క్లౌడ్ రెయిన్ఫాల్ అది పడదనమాట, డౌన్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి ఈ ఎల్నినో టైంలో వెస్ట్ అంటే ఇండియన్ పసిఫిక్ ఓషన్లో వెస్ట్ సైడ్ ఉండాల్సినటువంటి అల్పపీడన ప్రాంతం అనేది స్లైట్లీ మూవింగ్ టువర్డ్స్ ద ఈస్ట్, అప్పుడు ఈ అధిక పీడన ప్రాంతం నుంచి హిందూ మహాసముద్రంలో అధిక పీడన ప్రాంతం నుంచి తేమతో కూడిన గాలిని బలంగా భారత భూభాగం వైపు లాక్కునేటటువంటి సామర్థ్యం అనేది తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం ఈ బలం అనేది ఇటు షిఫ్ట్ అవుతుంది ఆయన సార్ చెప్పినట్టు. ఎందుకంటే అల్పపీడన ప్రాంతం అనేది ఈస్ట్ అండ్ సెంట్రల్ పసిఫిక్ వైపు మూవ్ అయింది కాబట్టి, తద్వారా ఏమవుతుంది మనకి రావాల్సినంత బలమైన ఋతుపవనాలు అనేది ఇండియన్ భూభాగం వైపు రావు. దేర్ ఇస్ అ డెఫిషిట్ ఇన్ ద రెయిన్ఫాల్. ఈ పరిస్థితి వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకి లో ప్రెషర్ సిస్టమ్స్ అనేవి ఎప్పుడైతే బలహీనపడతాయో, లో ప్రెషర్ సిస్టమ్ జనరల్గా ఏంటంటే లో ప్రెషర్ సిస్టమ్ ఈజ్ ద ఇంజిన్స్ ఫర్ ద జనరేటింగ్ రెయిన్ఫాల్. ఎప్పుడైతే లో ప్రెషర్ సిస్టమ్స్ అనేవి ఉండవో మనకి గాలి పైకి లేగదు. గాలి పైకి లేకపోవడం ఏమవుతుందంటే మబ్బులు ఏర్పడకపోతే వానలు ఉండవు. సో ఈ ఎల్నినో టైంలో మన భూభాగం మీద ఉండబడుతున్నటువంటి అల్పపీడన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి బలహీనపడడం వల్ల మనకి ఎక్స్పెషల్లీ ఈ మాన్సూన్ టైంలో ఎక్కువ డిప్రెషన్స్ రావాలి జనరల్గా అయితే. కానీ ఇప్పుడు నెంబర్ ఆఫ్ డిప్రెషన్స్ ఇంకా అప్ టు ద మార్క్ రాలేదు. ఈ డిప్రెషన్స్ అనే ఇప్పుడు ఈ ఎల్నినో ఇందాక మనం చూసుకుంటే ఈ ఎల్నినో ఇంకా ఇది జనరల్ స్టేజ్లోనే ఉంది మేడం, ఇంకా పీక్ స్టేజ్కి వెళ్ళలేదు. యాక్చువల్గా ఎల్నినో స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే మార్చ్, ఏప్రిల్, మే టైంలో స్టార్ట్ అయ్యి
డిసెంబర్ టైంకి పీక్ ఇంటెన్సిటీ కదా. ఇప్పుడు జనరల్ నే మనం కొంచెం తట్టుకోవడం కష్టంగా ఉంది, అదే మేడం. పీక్స్ కి వెళ్ళిపోతే ఇంకెలా ఉంటుంది? అదే మేడం, అందుకే చెప్తుంది దాకా సార్ అన్నట్టు కూడా మనం డిసెంబర్, మేడం చెప్పారు డిసెంబర్ ఆ టైంకి పీక్ ఇంటెన్సిటీ, అక్కడ నుంచి స్టార్ట్ స్లోయింగ్ డౌన్ అనమాట. అంటే టిల్ మార్చ్ కానీ మార్చ్ మధ్యలో నుంచి కానీ మనం డౌన్ ఫాల్ ఆఫ్ ఎల్నినో చూడలేం యాజ్ పర్ ద కరెంట్ ఎస్టిమేషన్స్. ఓకే, సో ఇది ఓన్లీ స్టార్టింగ్ మాత్రమే, ఇంకా ముందు ముందు పీక్స్ లో చూడబోతున్నాం. ఎస్ ఎస్